నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగ యోగమునందు 11వ శ్లోకము తాత్పర్యం వివరిస్తున్నది మీ విజయభాస్కర్. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణి వివక్తదేశ సేవిత్వమరతిర్జన సంసది. తాత్పర్యం: భక్తి రవ్యభిచారిణి, పరమాత్మ ఎడల అనన్య భక్తి కలిగి ఉండాలి. అంటే నిష్కామ భక్తి, ఒకే భగవంతుని స్వరూపం మీద భక్తి, ఏకాగ్ర భక్తి, అచంచలమైన భక్తి. దీనిని అనన్య భక్తి అంటారు. ఈ అనన్య భక్తిని ఇంకొంచెం ఘాటుగా చెప్పారు. భక్తి అనేది అవ్యభిచారిణిగా ఉండాలి. ఈ పదం మనకు కొంచెం అభ్యంతరకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే వ్యభిచారిణి అనే పదం మనం కేవలం ఒక మగాడితో, అంటే కట్టుకున్న భర్తతో కాకుండా స్వేచ్ఛగా తిరిగే స్త్రీలకు మాత్రమే వాడుతాం. తనది కాని దాని మీద వ్యామోహం ఉంటే అది వ్యభిచారమే అవుతుంది. కేవలం ఒక స్వరూపం కల పరమాత్మ మీదనే భక్తి ఉంటే దానిని అవ్యభిచారిణి భక్తి అంటారు. దానినే ఏకాంత భక్తి, అనన్య భక్తి అని కూడా అంటారు. ఒకరోజు ఒక దేవుడిని, మరొక రోజు మరొక దేవుడిని పూజించడం కాదు. అవసరం వచ్చినప్పుడు దేవుడిని తలుచుకోవడం, మొక్కులు మొక్కడం భక్తి కాదు. ఆ కోరిక తీరిన తర్వాత, ఆపదలు పోయిన తర్వాత వేల్పుల మొక్కులు వేయేళ్ళు అని వల్లిస్తూ దేవుడిని మర్చిపోవడం భక్తి అనిపించుకోదు. నిరంతరం పరమాత్మయందు మనసును నిలపడమే, లగ్నం చేయడమే అనన్య అవ్యభిచారిణి భక్తి అంటారు. ఈ అనన్య భక్తి వివేకము, వైరాగ్యము వల్లనే వస్తుంది. కానీ అప్పుడప్పుడు ఆర్భాటంగా పూజలు, వ్రతాలు చేస్తే రాదు. వివక్త దేశ సేవిత్వం అంటే సాధ్యమైనంత వరకు ఏకాంతంగా ఉండటానికి ప్రయత్నించాలి. ఈ రోజుల్లో అది సాధ్యం కాదు. కాబట్టి 10 మందిలో ఉన్న మానసికంగా ఒంటరిగా ఉన్నట్టు భావించాలి. అనవసర విషయాల్లో తలదూర్చకుండా, అనవసరమైన సంభాషణలు చేయకుండా ఉండాలి. ఒంటరిగా ఎందుకు ఉండమన్నారంటే, ఒంటరిగా ఉన్నప్పుడు, ఇతరులు పక్కన లేనప్పుడు మనం ఎవరో మనకు తెలుస్తుంది. ఆత్మావలోకనం చేసుకుంటాం. ప్రవృత్తి మార్గం నుండి నివృత్తి మార్గం లేక మళ్ళుతాం. వివక్త దేశ సేవిత్వం అంటే ధ్యానము, సాధన జనం మధ్య కాకుండా ఏకాంతంలో చేయాలని కూడా అర్థం చేసుకోవచ్చు. జనం మధ్యలో చేస్తే ఏకాగ్రత ఉండదు. అందుకే దేవుడి గృహం ప్రత్యేకంగా ఉండాలి. అందులో ఎటువంటి అంతరాయము ఉండకూడదు. జన సంసది అరతిహి అంటే ఎక్కువగా జన సమర్థం కలిగిన ప్రదేశముల యందు ఉండకూడదు. సాధ్యమైనంత వరకు అటువంటి ప్రదేశములను వదిలిపెట్టాలి. ఒకవేళ వారి మధ్య ఉన్న వారిలో కలవకుండా ఏకాంతంగా ఉంటూ వారి సంభాషణలు వింటూ ఉండండి. వారి మాదిరి ఆవేశకావేశాలకు లోను కాకండి. వారి మాటలను బట్టి వారందరి మనస్తత్వాలు మీకు అర్థమవుతాయి. అంతేకాని మీరు వారితో చేరితే అందరిలో ఒక్కటైపోతారు. ఇది సాధకుడికి మంచిది కాదు. దీనికి విరుగుడు ఒకటి ఉంది, అదే సత్సంగం, మంచి వారితో స్నేహం, వారి సాంగత్యం. దీనివల్ల మనం ఉన్న జ్ఞానం ఇంకా ఇంకా పెరుగుతుంది. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.